వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గం వారు ఖాతాలోనే ఉంది. 1985లో ఎన్టీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పోటీ చేసి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1999, 2004, 2009లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ 2014లో నందమూరి వారసుడు బాలకృష్ణ హిందూపురం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం బాలకృష్ణను లోక్సభ బరిలో దించాలని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుతున్నట్టు ప్రచారం. ఇప్పటి వరకు హిందూపురంలో లోక్సభ 5 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 2019-14లో నిమ్మల కృష్ణప్ప వరుసగా 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. అలాగే 2024 వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కు టికెట్ ఇవ్వడం లేదని, ఆ స్థానంలో కర్ణాటక మాజీ ఎంపీ శాంతమ్మను బరిలోకి దించనున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. శాంతమ్మ బోయ సామాజిక వర్గం నేత కావడంతో సీఎం జగన్ ఆమెను పోటీకి దించనున్నట్లు తెలుస్తుంది. హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో బోయలకు 2.5 లక్షలకు పైగా ఓట్లు ఉండడం, ఇప్పటి వరకు ఆ సామాజిక సంబంధించిన వారికి టికెట్ ఇవ్వకపోవడం, ఈసారి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను హిందూపురం నుంచి లోక్సభ పోటీ చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందని సీఎం జగన్ అంచనా వేస్తున్నారని సమాచారం. హిందూపురం లోక్సభ స్థానంలో టీడీపీ అధిష్టానం కూడా గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తుందట. అయితే వీళ్ళే ఎందుకు నందమూరి బాలకృష్ణనే హిందూపురం లోక్సభ పంపాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతున్నారట. సో బాలయ్యకు అనంతపురం జిల్లాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని, పైగా నందమూరి వారసుడని, ఈ నేపథ్యంలో ఆయన ముందు సామాజిక వర్గాలు పనిచేయవని భావిస్తున్నారట. సో వరుసగా హిందూపురం అసెంబ్లీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యను ఈసారి ఎంపీగా చూడాలని చాలామంది అనుకుంటున్నారట. హిందూపురం లోక్సభకు బాలయ్యనే పోటీ చేయాలని కోరుతున్నారట. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట నేతలు. మరి పొత్తులు ఎత్తులపై చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.